హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 8వ భాగాన్ని వినేద్దాం. శౌర్య డ్రైవింగ్పై కాన్సన్ట్రేట్ చేస్తే ధాత్రి బయటకు చూస్తూ లోపలున్న బాధని స్నానం చేసేటప్పుడే దులిపేసుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏమీ తోచక సుధా ఫోన్కి మెసేజ్లు చేస్తుంది. అలా చాలాసేపు చాట్ చేసి విసిగిపోయి శౌర్య వైపు చూస్తుంది. డ్రైవింగ్ తప్ప ఇక నాకేమీ అవసరం లేదన్నట్టు ఉన్నాడు శౌర్య. పిచ్చ బోరింగ్ క్యాండిడేట్ అనుకుంటా ఈ అతిబలుడు అని అనుకుంటూ వికారంగా ఫేస్ పెట్టి శౌర్య వైపే చూస్తుంటే శౌర్య డ్రైవ్ చేస్తూనే వాటర్ కావాలా లేక ఆకలిగా ఉందా ధాత్రి అంటాడు. ధాత్రి వెంటనే ఫేస్ టర్న్ చేసి నాకేం వద్దు అంటూ ఏమీ తోచక వేసుకున్న చున్నీని చిరిగిపోద్దేమో అనుకునే వరకు దానితో ఆడుతుంది. అప్పటికి ఆఫ్టర్నూన్ అవడంతో శౌర్య హోటల్ దగ్గర ఆపి వాళ్ళ అమ్మా నాన్నతో తిరిగి వెళ్దామమ్మా అంటాడు. వాళ్ళు సరే అని దిగుతారు. ధాత్రి కూడా దిగుతుంది. ఆ హోటల్లో తినేసి అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతారు. ధాత్రి ఈసారి మాధవి పార్థుగారులతో మీటింగ్ పెడుతుంది. ఈవినింగ్కి ఇంటికి వెళ్తారు. శౌర్య కారుని ఇంటికి ఒక పక్కన ఆపేసి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటాడు. మాధవి గారు వెంటనే కారు దిగి శౌర్య ఆగు అంటారు. శౌర్య ఆగి ఏంటమ్మా అని అంటే పార్థుగారు శౌర్యతో నీలో సగం కారులోనే ఉంది, ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెట్టాలి అంటారు. శౌర్య కళ్ళతోనే సరే అంటాడు. ధాత్రి కూడా కారు దిగి ఇంటి చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం చూస్తూ ఉండిపోతుంది. మాధవి గారు లోపలికి వెళ్ళి హారతి తెస్తారు. ధాత్రి ఇంటిని చూస్తూ అక్కడి నుంచి కదలదు. శౌర్య వెళ్ళి ధాత్రి చేయి పట్టుకుని గుమ్మం దగ్గరికి తీసుకొస్తుంటే ఆశ్చర్యపోయిన ధాత్రి ఓయ్ శౌర్య అంటూ వెనకే వెళ్తుంది. మాధవి గారు నవ్వుతూ ధాత్రిని వచ్చి శౌర్య పక్కన నించోమని చెప్పి హారతిచ్చి కుడికాలు ముందు లోపల పెట్టి రమ్మంటారు. ఇద్దరు అలా లోపలికి రాగానే శౌర్య దగ్గరలో ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ధాత్రి ఇంటినే చూస్తూ ఉంటుంది. మాధవి గారు ధాత్రి భుజంపై చెయ్యి వేసి నీ ఇల్లు అంత పెద్దది కాదు మన ఇల్లు అంటారు. అత్తమ్మ అలా అనకండి, మా ఇల్లు కన్నా ఈ ఇల్లు చాలా బాగుంది అంటూ మెస్మరైజింగ్గా చూస్తూ ఉంది ధాత్రి. మాధవి గారు సరే నేను నీకు ఇల్లు చూపిస్తానురా అంటూ తీసుకెళ్తారు. ధాత్రి కూడా నవ్వుతూ పదండి అంటుంది. మాధవి గారు ధాత్రిని ఫస్ట్ కిచెన్లోకి తీసుకెళ్ళి అక్కడంతా చూపిస్తారు. ఏ డబ్బాలో ఏమున్నాయనే వాటితో సహా. ఆ నెక్స్ట్ మాధవి గారి బెడ్రూమ్, ఆ పక్కనే ఉన్న స్టోర్ రూమ్ అండ్ దానికి దగ్గరలో ఉన్న శౌర్య రూమ్ చూపిస్తూ ఇదే మీ గది అంటారు. ధాత్రి మొహమాటంగా నవ్వి ఊరుకుంటుంది. ఇంటికి మధ్యలో శివుని విగ్రహం ఉంటుంది. అది ఓపెన్ ప్లేస్, పైన కప్పు ఉన్నదన్నమాట. అది ధాత్రిని ఇంకా ఆకర్షిస్తుంది. ఆ తర్వాత బయటికి తీసుకొస్తారు. ఇంటి చుట్టూ గార్డెనింగ్ ఉంటుంది. వాటిని చూసి ధాత్రి అత్తమ్మ మీకు గ్రీనరీ అంటే ఇష్టమా? మాధవి గారు ఆ మాటలకి హా అవును ధాత్రి, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా, వీటిని పెంచుకుంటూ చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తాను అంటూ అక్కడే పెద్దగా ఎదిగి ఉన్న మారేడు వృక్షాన్ని చూస్తూ ధాత్రి నీకోటి చెప్పనా, ఈ బిల్వ మారేడు వృక్షాలు ఒక గుడిలో 11 కనుక ఉంటే ఆ దేవాలయం కాశీతో సమానం. ఆ వృక్షం గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక గది ఉంది చూడు అని ఇంకాస్త దూరంలో ఉన్న పెద్ద గదిని చూపిస్తారు. ధాత్రి ఆ గదిని అలా అన్ని చెట్ల మధ్యలో చూసి అదేంటి అత్తమ్మ ఆ రూమ్ సెపరేట్గా ఉందేంటి అంటుంది. మాధవి గారు బహిష్ట సమయంలో నువ్వైనా నేనైనా ఇక్కడ ఈ గదిలోనే ఉండాలి. ధాత్రికి మాధవి గారు చెప్పింది అర్థం కాదు. మాధవి గారికి అర్థమై ధాత్రికి అర్థమయ్యేలా చెప్తారు. ధాత్రి కూడా ఓహో అని అంటే ఏంటి ఇలాంటివి ఇంకా పాటిస్తున్నారనుకుంటున్నావా ధాత్రి అని అడుగుతారు మాధవి గారు. అలా ఎలా గెస్ట్ చేశారు అత్తమ్మ అంది. మాధవి గారు ఆ మాటలకి అర్థమైందిలే అని ఇలా చెప్తారు. పూర్వంలో ఇలాంటి నియమాలు పెట్టడానికి కారణం లేకపోలేదు. అప్పట్లో ఇంటికి 4, 5 అన్నదమ్ముళ్ళు ఉండేవారు. దానితో ఆ ఇంటి పనిని వాళ్ళ అమ్మగారైనా వచ్చిన భార్యలైనా ఆ సమయంలో చేయటం కష్టమయ్యేది. అందుకే బహిష్ట సమయంలో ఇంటి నుంచి బహిష్కరించారు. మరి నేనెందుకు ఇలా దూరంగా గదిని పెట్టాను అంటే ఇంటి లోపల నేను అమ్మవారిని ప్రతి వారం ఆరాధిస్తాను. అలాగే శౌర్య శివనామస్మరణ చేయనిదే ఒక్క ముద్దు కూడా తినడు. మైలో పడకూడదని ఇలా దూరం పెట్టాను. ఆ సమయంలో నువ్వు ఇక్కడే ఉన్న ఈ బిల్వ వృక్షాన్ని తాకకూడదు. అందుకే దీని ప్రత్యేకత చెప్పాను. ఒక మారేడు వృక్షం ఇంట్లో ఉంటే శివుడు ఇంట్లో ఉన్నట్టే. ధాత్రి ఆ మాటలకి అవునా అంటూ ఆ వృక్షానికి అంత ప్రత్యేకత ఏంటత్తమ్మా అంటుంది. మాధవి గారు చెప్తాను అని ఇలా చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి శివుణ్ణి సహస్ర పద్మాలతో పూజిస్తూ ఒక వ్రతం చేపట్టింది. ఆ సమయంలో వ్రతం ముగించే నాడు విష్ణుమూర్తి కలహ భోజనితో
కలిసి లక్ష్మీదేవి పూజని పరీక్షించాలని అనుకుని విష్ణుమూర్తి నారదుని సాయంతో శివుని ముందు ఉంచిన సహస్ర పద్మాలతో నుంచి ఒక పద్మాన్ని తింపేస్తారు. వ్రతం పూర్తవుతుండగా ఒక పద్మము లేదన్నట్టు గ్రహించి ఆవిడికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వెంటనే తన వక్షోజాన్ని కోసి శివుని ముందు ఉంచింది. దానితో ఆ శివుడు ప్రసన్నుడై లక్ష్మీదేవిని అనుగ్రహిస్తారు. అంతేకాక ఆవిడ రక్తం పడిన చోట నుంచి ఆ బిల్వ వృక్షం ప్రాణం పూసుకుంటుంది. అది ఈ మారేడు దళం ప్రత్యేకత. అంతేకాదు, ఈ దళం ఒక్కోటి 3 ఆకుల కలయికతో ఉండి ముక్కంటిని పోలి ఉంటుంది అంటారు. దాత్రి అయోమయంగా చూసి, అత్తమ్మ, నేను దైవం గురించి నమ్మను, కానీ మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది. అండ్ నాకు మీరు చూపిన వాటిలో కొన్ని పదాలు అర్థం కూడా కాలేదు అంటుంది. మాధవి గారు ఏ పదాలు అవని అడుగుతారు. దాత్రి, పద్మం, సహస్ర, వక్షోజం, వీటికి తెలుగు అర్థాలేంటి? మాధవి గారు చాలా నార్మల్గా వాటి మీనింగ్ చెప్తారు. దాత్రి వామ్మో అనుకుంటుంది వక్షోజం మీనింగ్ తెలిసాక. మాధవి గారు నవ్వి, ఇకనైనా దీన్ని ఆ సమయంలో ముట్టుకోకుండా ఉంటావుగా అన్నారు. దాత్రి ఖచ్చితంగా అంటుంది. మాధవి గారు నవ్వి దాత్రి తలపై చెయ్యి వేసి, మీ అమ్మ నాకు నీ ప్రాబ్లం గురించి కూడా చెప్పింది, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. దాత్రి, అత్తమ్మ, దాని గురించి గుర్తు కూడా చేయకండి అంటూ ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి, ఇల్లు చాలా అంటే చాలా నచ్చేసింది అత్తమ్మ నాకు అంటుంది. మాధవి గారు కూడా అవునా అంటూ నవ్వుతూ, మరి నా కొడుకు నచ్చలేదా అంటుంది. నచ్చలేదా అంటే చూడ్డానికి బాగున్నాడు, కానీ పిచ్చ బోరింగ్ క్యాండిడేట్లా ఉన్నాడు, ఏం మాట్లాడు ఏంటి అసలు అంటుంది దాత్రి. ఓ అంతేనా, అయినా వాడి మాటలు కూడా నువ్వు మాట్లాడేస్తావు కదా, వాడు మాట్లాడుకుంటే ఏమైంది అన్నారు మాధవి గారు. దాత్రి బుంగమూతి పెట్టి చూస్తుంటే, మాధవి గారు, ఇలా నా ముందు పెడితే ఏం లాభం, మా వాడి ముందు పెడితే మా చేతుల్లోకి ఒక మనవడైనా వస్తాడు అంటారు. అత్తమ్మ ఆడుకుంటున్నారు కదా నాతో అంది దాత్రి. మాధవి గారు నవ్వుతూ, సరే సరే ఇక వదిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇంట్లో దీపం పెట్టాక వంట నువ్వే చెయ్యాలి. అత్తమ్మో, నాకు అంతగా వంట రాదు అంటుంది దాత్రి. వచ్చినట్టు వండు, మేము తింటాంలే అంటుంది మాధవి. దాత్రి, సరే మీ ఆనందం అని అనగానే మాధవి గారు కూడా సరే పద అంటూ దాత్రిని శౌర్య గదికి తీసుకొచ్చి వదిలి వెళ్తారు. శౌర్య ఏదో కాల్ మాట్లాడుతూ ల్యాప్టాప్ చేతిలోకి పెట్టుకొని ఉంటాడు. పార్థు గారు దాత్రి లగేజ్ని అంతకు ముందే రూమ్లో పెట్టడంతో దాత్రి ఆ లగేజ్ బ్యాగ్ వైపు చూస్తూ ఒకసారి శౌర్య వైపు కూడా చూస్తుంది. శౌర్య దాత్రి వచ్చిందని గమనించి చేతిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని బీరువా దగ్గరికి వెళ్ళి తన బట్టల్ని మొత్తం ఒక సైడ్కి పెట్టేస్తాడు. దాత్రి తన లగేజ్ని తీసుకొని అందులో సర్దుతూ ఉంటుంది. శౌర్య ఫోన్ కట్ చేసి ల్యాప్టాప్లో ఏదో ఫైల్ స్టడీ చేస్తూ ఉంటాడు. దాత్రి లగేజ్ సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. కాసేపటికి ఫ్రెష్ అయి వస్తుంది. ఆ ఇంటి వాతావరణానికి తన వాళ్ళకి దూరంగా ఉన్నా అనే బాధని మర్చిపోతుంది దాత్రి. శౌర్య మాత్రం ఏ సంబంధము లేనట్టు తన పని తాను చేసుకుంటాడు. వాష్రూమ్ నుంచి వస్తూ శౌర్యాన్ని చూసి మనసులో, వీడితో ఉంటే 5 నిమిషాలు కూడా ఎన్నో సంవత్సరాల్లో అనిపిస్తుందేమో అనుకుంటూ రెడీ అయి మాధవి గారి దగ్గరికి వెళ్తుంది. అప్పటికే మాధవి గారు కూడా ఫ్రెష్ అయి ఉండడంతో దాత్రిని తీసుకుని పూజ గదికి వెళ్ళి దీపం పెట్టిస్తారు. అక్కడ కూడా లింగం ఉంటుంది. దాత్రి తప్పక నమస్కరిస్తుంది. ఆ తర్వాత మాధవి గారు, నాకు చిన్న పని ఉందమ్మా, నువ్వు వంట పూర్తి చేసే, అన్నీ చెప్పాను కదా నీకు, ఎక్కడ ఏమి ఉంటాయనేది, ఎలా ఉన్నా ఏం పర్వాలేదు వండు, అలాగే బియ్యం ఒక సోలుడు వెయ్యి, సరిపోతాయి నలుగురికి అని చెప్పి వెళ్ళిపోతారు. నాకు ఏది ఇష్టం లేదో అందులోకి చాలా ప్రశాంతంగా తోసేసి వెళ్ళారు మా అత్తమ్మ అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఎలాగో అలా వంట కంప్లీట్ చేస్తుంది దాత్రి. శౌర్య కూడా ఫ్రెష్ అయి బయటకు వస్తాడు. దాత్రి అన్నిటినీ తీసుకొచ్చి మాధవి గారు ముందుకు చెప్పి ఉండడంతో నేలపైనే పెడుతుంది. శౌర్య అక్కడికి వచ్చి కిచెన్లోకి వెళ్తున్న దాత్రిని నవ్వుతూ చూసి ఏం వండిందా అని చూస్తాడు. బెండకాయ ఫ్రై, అన్నం, పెరుగు ఉంటుంది. శౌర్య అన్నం ఉన్న పాత్రను చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడికి దాత్రి రావడంతో శౌర్య బియ్యం ఎన్ని వేశావు అని అడుగుతాడు. అత్తమ్మ ఒక సోల్డ్ వేయంది, ఇంట్లో ఉన్న సోలతో ఒకటి పోసాను, ఏమైంది అంటుంది దాత్రి. శౌర్య ఆ మాటలకి ఏం కాలేదు, మళ్ళీ ఇంకోసారి అదే సోలతో ఒకటి పోసి వండాలి. ఏంటి మళ్ళీనా అంది దాత్రి. అది సోల కాదు, అరసోల అడి శౌర్య. దాత్రి ఆశ్చర్యంగా, ఇన్ని సోలలుంటాయా అంది. శౌర్య నవ్వుతూ, మా ఇంట్లో సోల లేదు అని దాత్రి వైపే చూస్తాడు. అప్పుడే మాధవి గారు పార్థు గారితో మాట్లాడుతూ వస్తుంటారు. అది చూసిన దాత్రి,
అత్తమ్మ మామయ్య వస్తున్నారు, ఇప్పుడు ఎలా అంటుంది. బీ కూల్, అది ఇద్దరికి సరిపోతుంది. అమ్మ నాన్నకి నువ్వే వడ్డించు. వాళ్ళు ఆ పాత్రలో ఎంత ఉంది అనేది పట్టించుకోరప్పుడు. వాళ్ళు తిన్నాక మనిద్దరం తింటాం అని చెప్పి మేనేజ్ చేయి అంటూ వెళ్ళిపోతాడు. దాత్రి హమ్మయ్య అనుకుని మాటల గారడితో వాళ్ళకి ఏమీ అనుమానం లేకుండా వడ్డిస్తుంది. వాళ్ళు శౌర్య గురించి అడిగితే తను వర్క్లో ఉన్నాడు అత్తమ్మ, తర్వాత తింటానన్నాడు అంటుంది. ఆ మాటతో వాళ్ళు సరేలే అనుకుని తినటం పూర్తి చేసి పర్లేదు బాగానే చేశావు అని వెళ్ళిపోతారు. దాత్రి చిన్న నవ్వు నవ్వి వాళ్ళు వెళ్ళాక అమ్మో ఇలా చేశానేంటి, అయినా నాకు తెలియదు కదా అనుకుని మళ్ళీ వండుతా అని వెనక్కి తిరగగానే శౌర్య కనిపిస్తాడు. దాత్రి ఒక్క 10 మినిట్స్ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శౌర్య కూడా వెనకే వెళ్తాడు. దాత్రి శౌర్య వెనక రావడం గమనించి ఏదో ఊహించుకుని మనసులో అమ్మలకి ఏమీ తెలుసు, కొడుకుల భాగవతం, వీడు కూడా మగాడేగా అనుకుని ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనుకుంటుంది. శౌర్య నువ్వేం వండనవసరం లేదులే దాత్రి అంటూ దాత్రి కన్నా ముందుకెళ్ళి అంతకు ముందు తను వండి ఉంచిన దాన్ని చూపించి తిందాం పదా అంటాడు హ్యాపీగా. మాధవి గారు తింటుంటే శౌర్య కిచెన్లోకి వెళ్ళి రైస్ కడిగి స్టవ్ పై పెట్టేస్తాడు. వాళ్ళు తినేసరికే రెడీ అయిపోతుంది. దాత్రి శౌర్య వైపు ఒక భావనతో చూసి మనసులో నేనున్నాను చూడు ఒట్టి మట్టి బుర్రని అనుకుంటుంది. శౌర్యని ప్లేట్లో పెట్టి దాత్రికి ఇస్తాడు. అప్పుడు మాత్రం దాత్రి తెలియకుండానే సైలెంట్గా ఉండి తినేస్తుంది. కానీ ఆ సమయం అలా శౌర్యతో కలిసి కింద కూర్చొని తినటం కొత్త అనుభూతిని పరిచయం చేస్తాయి. భోజనం తిన్నాక దాత్రి అన్నీ సర్దేసి రూమ్కి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడే తన మనసులో ఒక సందేహం మొదలవుతుంది. నేను పైన పడుకోవాలా కింద పడుకోవాలా అని ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్తుంది. శౌర్య దాత్రి రావడంతో కళ్ళెగరేసి బెడ్ పైకి పద అన్నట్టు సైగ చేస్తాడు. దానితో దాత్రి కళ్ళని తేలేసి చూస్తుంది. శౌర్య నవ్వుతూ దాత్రి దగ్గరకు వస్తాడు. దాత్రి వెనక్కి చూసుకుని మళ్ళీ తలుపు వేయటానికా అనుకుని వెనక్కి తిరిగి తలుపు వేసి గడియ పెట్టి శౌర్య వైపుకు తిరుగుతుంది. అయినా శౌర్య దగ్గరికి రావడంతో దాత్రి భయంగా తలుపుకి అంటుకుని చూడు, నాకు ఇష్టం లేదు, మనిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు, నా అభిప్రాయాలు ఆలోచనలు నీకు తెలియదు, అలాగే నీవి నాకు తెలియదు, కానీ ఇలా నాకు దగ్గర అవ్వటం ఏం బాగలేదు అంటుంది. శౌర్య ఆ ఏమీ పట్టించుకోకుండా దాత్రిని చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్తాడు. దాత్రి గింజుకుంటూ శౌర్య వైపు కోపంగా చూస్తుంది. శౌర్య దాత్రితో బేబీ డాల్ ఇంత క్యూట్గా ఫేస్ పెడితే ఎలా అంటూ దాత్రిని బెడ్పై పడుకోబెట్టి కావాలని దాత్రి మీద నుంచి పక్కకు దూకి నిన్న చేయాల్సిన పనిని ఈరోజు చేద్దామా అని కళ్ళెగరేస్తాడు. దాత్రి నీకు అర్థం కావట్లేదా, నాకు ఇష్టం లేదంటున్నాను, అయినా నువ్వు ఎవరో తెలియని అమ్మాయితో ఇలా ఎలా అంటూ ఫేస్ తిప్పేస్తుంది కదా. నువ్వు గుర్తుంచుకో బేబీ డాల్, నీకు నాకు పరిచయం లేదు అలాంటప్పుడు నేను నీతో చనువుగా ఎలా మాట్లాడతాను, నేను నీతో మాట్లాడి పట్టించుకోవటం మొదలు పెడితే ఇలానే ఉంటుంది. సో నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నన్ను బోరింగ్ క్యాండిడేట్ అనుకోకుండా నీ పని నువ్వు చేసుకో అంటాడు శౌర్య. నేను మనసులో అనుకునేది వీరికి ఎలా తినిపించింది అంటుంది దాత్రి. శౌర్య దాత్రితో ఎలా అంటే నీ కళ్ళు చెప్తాయి అని. అలాగే ఈ రూమ్లో కింద పడుకుంటే బయట ఉన్న చెట్ల ప్రభావం వల్ల ఏ కిటికీ నుంచి ఏ పురుగు వచ్చి నిన్ను కిస్ చేస్తుందో తెలీదు. సో బెడ్పై పడుకో, నేను ఇక్కడే పడుకుంటా. ఇంత డిమాండింగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు కింద పడుకోకూడదని. ఇక పడుకో అంటాడు. దాత్రి అలానే చూస్తూ ఉంటే శౌర్య దాత్రితో నీ నుంచి నేను ఏమీ తీసుకోను, అలాగే ఏమీ దోచుకోను, కానీ పడుకో. దాత్రి తినేసేలా చూస్తుంటే శౌర్య కళ్ళు మూసుకుంటావా లేదా అని గద్దిస్తాడు. అంతే పాప కళ్ళు మూసుకొని మనసులో రూమ్ బయట ప్రశాంతంగా సున్నితంగా ఉన్న ఈ అతిబలుడు రూమ్కి వచ్చాక ఇలా బెదిరిస్తున్నాడేంటి, అయినా వీడు ఎంత బలంగా ఎలా ఉన్నాడు, మా అత్తమ్మ ఏం పెట్టిందో వీడికి అనుకుంటుంది. శౌర్య దాత్రి పక్కన పడుకొని కళ్ళు మూసుకొని ఇక ఆలోచించింది చాలు, పడుకో బేబీ డాల్, లేకుంటే నీతో జాగారం చేయిస్తాను అంటాడు. దాత్రి ఆ మాటలకి ఇక అంతే ఇంకో పక్కకి తిరిగి కళ్ళు మూసుకుంటుంది. శౌర్య నవ్వుకుంటూ మనసులో సారీ దాత్రి, నిన్న అలా బెడ్పై తెచ్చి పడేయకపోతే నువ్వు బెడ్పై పడుకోవడానికి చాలా బ్రతిమలాడాల్సి వచ్చేది, అందుకే నిన్ను టచ్ చేశాను, నాకు ఇంకేమీ ఉద్దేశం లేదు, అయినా ఇహపరలోకాల నుంచి దిగి వచ్చిన తారకలా ఉంటావు, నాకు అనుకోకుండా దొరికేశావు, తెలియకుండానే ఈ హృదయం నీ కొరకు సవ్వడి చేస్తుంది అలా అనుకుంటూ మనసులో అన్ని దాత్రి ఆలోచనలు చేస్తూ పడుకుంటాడు. సమయం రాత్రి 2 గంటలు. స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్న ఓని ఒంటి మీద అన్ని దుస్తులు తెల్లగానే ఉన్నాయి. ఆ అమ్మాయి మోము మాత్రం కనపడట్లేదు, కానీ ఆమె ఎవరినో వెతుకుతూ ఉన్నట్టు, ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టు మాత్రం అర్థమవుతుంది. అంతలోనే ఆమె నడకలో వేగం పెంచి ఒక చోటికి చేరి అలా చూస్తూ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ తన మొహం అస్సలు క్లారిటీగా ఉండదు.
ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న శౌర్యకి వెంటనే నిద్ర నుంచి మెలకువ రావడంతో వెంటనే లేచి కూర్చుని ఎవరా అమ్మాయి, నాకెందుకు కనిపిస్తుంది, ఇలా ఎన్నడూ లేదే అనుకుంటూ దాత్రి వైపు చూస్తాడు. నాకేం సంబంధం లేదు అన్నట్టు ఫేస్ పెట్టి నిద్రపోతూ ఉంటుంది. శౌర్య దాత్రిని చూసి నవ్వుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ 5 గంటల సమయం. శౌర్య నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని వైట్ పంచె ధరించి దాత్రి వైపు నవ్వుతూ చూసి గది బయటకు వెళ్తాడు. దాత్రికి తెలియకుండానే మెలకు వస్తుంది. శౌర్య పూజ గదిలోకి వెళ్ళి కుంకుమ విభూది ధరించి పూజను పూర్తి చేసి బయటకు వచ్చి అక్కడున్న శివ విగ్రహానికి నమస్కారం చేసి అప్పుడే పొడుచుకుంటూ వస్తున్న సూర్యనారాయణుడికి కూడా నమస్కారం చేసుకుంటాడు. దాత్రి మెలకువ రావడంతో పక్కన శౌర్య లేకపోవడంతో లేచి కూర్చొని నెమ్మదిగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. అప్పుడే బయట ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించి బయటకు వస్తుంది. శౌర్య అప్పుడే నమస్కారం చేస్తూ కనిపిస్తాడు. దాత్రి అలా ఉన్న శౌర్యని చూసి కప్పలా నోరు తెరుస్తుంది. 2 నిమిషాలకి తేరుకొని టైం చూస్తే 6 దాటుతూ ఉంటుంది. దాత్రి ఓరినాయనో, వీడి ఎంత భక్తి కలవాడా, వీడికన్నా నా సుధనే బెటరే, ఇంత మార్నింగ్కి లేస్తుంది, ఎంత భక్తి ఉన్నా అనుకుంటుంది. శౌర్య నమస్కారం చేసుకుని లోపలికి వస్తుంటాడు. దాత్రి వెంటనే లోపలికి వచ్చేసి బెడ్ ఎక్కి పడుకుని దుప్పటి కప్పేసుకుంటుంది. శౌర్య రూమ్లోకి వచ్చి కింద కూర్చుని కాసేపు ధ్యానం చేస్తాడు. శౌర్య ధ్యానం చేస్తున్నాడని గ్రహించి దాత్రి దుప్పటి తీసేసి శౌర్య వైపుకి తిరిగి, ఓ యమ్మో, వీడి బాడీనో ఈ కట్అవుట్ చూస్తేనే చొంగ కారుస్తారు కదరా బాబు అనుకుంటూ శౌర్య వైపు అలానే చూస్తుంది. బంగారంలా మెరిసే మేని ఛాయలతో కండలు తిరిగిన దేహంతో చిన్నగా చెమటని వెదజల్లుతూ తెల్లని పంచె ధరించుంటాడు. అలా చూస్తున్న దాత్రి చూపు వెళ్ళి శౌర్య నుదుటిన పెట్టుకున్న కుంకుమపై పడి దానివైపు ఆరాధనగా చూస్తుంటుంది. ఇంతలో శౌర్యకి ఏవో గుచ్చుకున్నట్టు అనిపించి కళ్ళు తెరుస్తాడు. అలా చూస్తున్న దాత్రి శౌర్య కళ్ళు తెరవడంతో శౌర్య కళ్ళలోకి చూస్తుంది. శౌర్య కూడా దాత్రి నయనాలలోకి చూస్తుండిపోతాడు. కాలం అలా స్తంభించింది వాళ్ళకి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.